తమ్మ చాలా థ్యాంక్స్ రే నాన్న. ఎందుకంటే అక్క వీడియో తీయకు అవసరం లేదు అని చెప్పినావు కదా, దానికి ఒకటి చెప్తా వింటే నాన్న. చూసేవాడిని కోణం మంచిగా లేకపోతే చేసేవాడు ఏమీ చేయలేరా. మనల్ని చూసి అనే వాళ్ళ గుణాలు మంచిగా ఉండాలి అంతే. వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉన్నారని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు కదా. మనం ఏదైతే చెయ్యాలి అనుకున్నామో చివరి దాకా పోరాడమే జీవితం. అంటే చాలా ఆటంకాలు వస్తాయి, ఇదనే కాదు రేపు ఇంకేది చేసినా కూడా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కకి, తప్పదు. ఇంకా సింహం దారుంటే నడుస్తూ ఉంటే ఊరగుక్కలు ఎంబడిపడి చాలా మురుగుతూ ఉంటాయి. కానీ సింహం తన గర్జన కానీ దాని బలం కానీ ఎక్కడ దాని బలహీనత చేసుకొని వెనుక తొక్కే ఛాన్స్ అస్సలకే ఉండదు, ఎందుకంటే అది సింహం కాబట్టి. అలానే మన కథలో మనం ఒక సింహంలానే ఉండాలి, కానీ భయపడి వెనుక తొక్కే ఛాన్స్ అస్సలకే తెలియదు నాన్న. నా గురించి బాధపడకలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఆ ఒక్క సపోర్ట్గా అక్క చేయకు అని భయం ఏంటన్నా. మీ అక్క ఏం చేస్తుందండి భయం? అస్సలు భయపడకు, అవసరం లేదు. చూసేవానికి కోణం మంచిగా లేక కళ్ళకు గంతలు కట్టుకొని చూసేవానికి చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. గంతలు ఇప్పి గతంలో నా వీడియోస్లో ఏముంది అని చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అది అర్థం చేసుకోకుండా చూసే వాళ్ళకి మనమేం చేయలేం కదా. నువ్వు బాధపడకు.